హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నల్ల డబ్బుని సమూలంగా నిర్మూలించాలనే ఆశయంతో 1987లో అప్పటి బర్మా దేశ నాయకుడు పెద్ద నోట్లను రద్దు చేశారు. సరైన ముందస్తు చర్యలు లేకపోవడం వల్ల దేశంలో ఒకసారి వ్యవసాయ రంగం కుప్పకూలిపోయింది. గ్రామీణ ప్రాంతాల ప్రజల చేతుల్లో పెద్ద నోట్లు చెల్లకుండా పోవడంతో పాటు చేతుల్లో చిల్లిగవ్వ లేకుండా పోయింది. రోజువారీ తిండి కోసం కావాల్సిన ఉప్పు, పప్పులు కొనుగోలు కూడా కష్టమైంది. అప్పటికే వరి పంట చేతికి రావడంతో గ్రామీణ ప్రజలకు వస్తు మార్పిడి విధానం అమలు చేయాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు అక్కడి ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులను బియ్యం ఇవ్వడం ద్వారా కొనుక్కోవడం ప్రారంభించారు. పర్యవసనంగా బియ్యం అలాగే కూరగాయల ఎగుమతులు పట్టణాలకు నిలిచిపోయి అక్కడ తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. దీంతో దేశంలోని పట్టణ ప్రాంతాల్లో సరుకుల దోపిడీలు, అల్లర్లు చెలరేగాయి. అల్లర్లను అదుపు చేయడానికి సైనికులు జరిపిన కాల్పుల్లో 10,000కు మందికి పైగా ప్రజలు మరణించారు. అంతకుముందు దేశాధ్యక్షుడిగా పనిచేసిన నేవిన్ 1987లో రూ. 100 కియత్ నోట్లను రద్దు చేసినప్పుడు పాలకపక్ష బర్మా సోషలిస్ట్ ప్రోగ్రామ్ పార్టీకి చైర్మన్ గా కొనసాగుతూ దేశ ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షిస్తున్నారు. పాలకపక్ష సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేసిన ఆయన ఆర్మీ చీఫ్ కమాండర్ గా పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. సోషలిజం కార్యక్రమం కింద ఆయన ఎన్నో మంచి ప్రజా సంక్షేమ పనులు చేశారు. ప్రైవేటు ఆసుపత్రులను జాతీయం చేయడంతో పాటు పలు ప్రభుత్వ ఆసుపత్రులను ఏర్పాటు చేసి ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించారు. ప్రభుత్వ విద్యాలయాలను ఏర్పాటు చేస్తూ కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. భూ సంస్కరణలను తీసుకొచ్చి పేదలకు మేలు చేశాడు. ఇలాంటి సోషలిస్టు భావాలను కలిగిన ఆయన నల్ల కుబేరుల పీచ మనచాలనే ఉద్దేశంతో 50, 100 కియత్ నోట్లను అనూహ్యంగా రద్దు చేసి వాటి స్థానంలో 49, 90 కియత్ నోట్లను తీసుకువచ్చారు. ఈ కారణంగా దేశంలో అల్లకల్లోల పరిస్థితి ఏర్పడడం వల్ల దేశాధ్యక్షుడికి చెడ్డ పేరు వచ్చింది. 1963లో ఆయన దేశ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన 50, 100 నోట్లను రద్దు చేశారు. అప్పుడు కూడా ఆయన ఆశించిన ఫలితాలు కాకుండా ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అప్పటిలాగా కాకూడదనే ఉద్దేశంతో 1987లో సంఖ్యాశాస్త్రం విశ్వసించే నేవిన్ ఓ సంఖ్యాశాస్త్ర జ్యోతిష్యుణ్ణి సంప్రదించారు. 9వ నెంబర్ కలిసి వస్తుందని జ్యోతిష్యుడు చెప్పడంతో 50, 100 నోట్ల స్థానంలో 49, 90 నోట్లను ప్రవేశపెట్టారు. దాంతో దేశంలో నియత ఆర్థిక వ్యవస్థ 50% దెబ్బతింది. అనియత వ్యవస్థ అంటే ప్రజల్లో నగదు సర్క్యులేషన్ సరిగ్గా 86% పడిపోయి జాతీయ స్థూల ఉత్పత్తి దారుణంగా తగ్గిపోయి దేశంలో కల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. కేవలం జ్యోతిష్యుడి మాట నమ్మి దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారంటూ ప్రతిపక్ష పార్టీల నుంచే కాకుండా పాలకపక్ష పార్టీల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తడంతో 1988 జూలై 23వ తేదీన పార్టీ చైర్మన్ పదవికి నేవిన్ రాజీనామా చేశారు. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై భారత్, జై హింద్.